హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి చూసిండ్రు కదా, తమ్నేల్ అయితే చూసే ఉంటారు మీరందరూ. సో పాపకైతే బెంగళూరులో జాబ్ వచ్చిందనమాట ప్లేస్మెంట్స్లో. సో బాబుని కూడా అక్కడే చదివిద్దాము, ఇద్దరు కలిసి ఉంటారు, ఒకరికొకరు తోడుంటారు కదా. బెంగళూరులో పాపను ఒక్కదాన్ని ఉంచడం ఇష్టం లేక బాబుని కూడా అక్కడికే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట, ఇద్దరు కలిసి ఉండొచ్చు అనేసి. ఎవరైనా తెలిసిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు పిల్లలు అని చెప్పినప్పుడు అమ్మో బెంగళూరా అనిపించేది నాకైతే. కానీ నేను కూడా ఇప్పుడు అది ఫేస్ చేయాల్సి వస్తుందని, నా టర్మ్ వచ్చిందని ఇప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. సో అక్కడ ఎట్లుంటుంది ఏంటి, ఎట్లుంటుందో మా ఎక్స్పీరియన్స్ అదనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. ఇంకా అక్కడికి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నా. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇంకా ప్యాకింగ్ కార్లో సర్దడానికి హెల్ప్ చేస్తున్నారనమాట. నైట్ అన్నీ సర్ది పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే ఈవినింగ్ వరకు రీచ్ అవుతాం కాబట్టి ఇంకా హెల్ప్ చేసిండ్రు పిల్లలైతే. ఇంకా అక్కడ కొత్త కొత్త ఐటమ్స్ మనకి ఇంకా కొన్ని తక్కువే ఉంటాయి, ఎన్ని సర్దినా కూడా కావాల్సినవి అన్ని ఐడియా ఉన్నాయన్నీ సర్దేసినాం అనమాట. ఇంకా మార్నింగే స్టార్ట్ అవ్వాలి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే మిస్ అయిపోతున్నారు, ఇంకా ఎప్పుడో అకేషన్స్కి తప్ప రారనమాట. సో చూసేయండి వ్లాగ్ అయితే. 2 o'clockకి లేచి హెడ్ బాత్ అయితే చేసేసిన, ఇల్లంతా క్లీన్ చేసి దీపం కూడా పెట్టేసిన అనమాట 3 గంటల లోపే. ఇంకా నేను రెడీ అవ్వుకుంటూ పిల్లల్ని కూడా లేపితే వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా నేనైతే తీసుకెళ్ళడం కోసం చాయ్ పెట్టుకున్నా. చాయ్ ఉంటే కొంచెం బెటర్ కదా, ఎర్లీ మార్నింగే తాగాలనిపిస్తుంది కాబట్టి. ఇంకా బయట చాయ్ పెద్దగా నచ్చదు నాకు. సో దట్ నేనైతే చాయ్ పెట్టుకొని ఫ్లాస్క్లో పోసుకొని ఇంకా కరెక్ట్ బయలుదేరినాం అనమాట. 3:30కి అట్లా బయలుదేరినాం మేము. ఎర్లీ మార్నింగ్ కార్లోనే వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి. సో ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినాక ఒక రెస్టారెంట్ కనబడ్డది అక్కడ. అప్పటికి 8:39 అవుతుంది అనమాట. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని తాగినాం. బాగుందనమాట వ్యూ అయితే. అక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుండే, టేస్ట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉండే, కానీ ఫుడ్ అయితే చాలా బాగుండే అండి. ఇంకా నేనైతే ఉప్మా తిన్నా అనమాట, వెజిటేబుల్ మిక్స్డ్ ఉప్మా ఉంటే అది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా చాయ్ తీసుకెళ్ళినా కదా నేను ఫ్లాస్క్లో, తలా ఒక కప్ అయితే చాయ్ తాగినాము. ఎంతైనా ఇంట్లో పెట్టుకొని వెళ్ళిన చాయ్ టేస్టే వేరు కదా. మంచిగా అల్లం ఇలాచి వేసి బాగా పెట్టిన అనమాట, బాగుండే టేస్ట్ అయితే. ఇంకా చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. కృష్ణానది అండి ఇదైతే. కృష్ణా రివర్ మీద నుంచి ఇంకా తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, ఇంకా కర్ణాటక బోర్డర్కి వచ్చినామన్నమాట మేము. ఇంకా ఆంధ్ర దాటితే కర్ణాటకనే కదా, 3 స్టేట్స్ అనమాట. ఇంకా తర్వాత అక్కడ బెంగళూరుకి వెళ్ళే ముందు అవుట్స్కట్స్లో మెక్డొనాల్డ్స్ ఉంటే అక్కడ ఆగినాం అనమాట. మళ్ళీ బ్రేక్ తీసుకుందామని. లాంగ్ జర్నీ కదా, 12 to 13 అవర్స్ అట్లా పడుతుంది బెంగళూరు వెళ్ళడం కార్లో. సో ఇంకా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మెక్డొనాల్డ్ ఆగి అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నాక్స్ అయితే తిన్నాము. లంచ్ చేయలేదు కాబట్టి స్నాక్స్ తిన్నాము. తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం. నియర్ బై బెంగళూరులో ఇంకా ఆకలిస్తుంది, లంచ్ చేద్దామనేసి ఇంకా అక్కడైతే ఆగినాము. అక్కడ ఇంకా ఏదో బిర్యానీ అంటే మన బిర్యానీ లాగా లేదులే, టేస్ట్ అయితే వేరే ఉంది, కర్ణాటక బిర్యానీ అనమాట. అదైతే తిన్నాము. ఇంకా తినేసి అరౌండ్ 5:30కి మేము రీచ్ అయిపోయినాం అనమాట బెంగళూరు. ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయితే మేము 4:35కి రీచ్ అయిపోయినాం అనమాట బెంగళూరులో. సో ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక హోటల్ ఉంటే ఉడ్పి హోటల్లో మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ టీ తాగేసి ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఒక 1-2 అవర్స్ తిరుగుదాము అనేసి రూమ్స్ కోసం అయితే సెర్చ్ చేసినాం అనమాట. వెళ్ళి గల్లీలన్నీ తిరిగినాము. ఏంటంటే దేవుడి దయ వల్ల మాకు వెళ్ళగానే ఒక సెకండ్ హౌసే నచ్చింది అనమాట. ఫస్ట్ హౌస్ చూసినాము, అది కూడా ఓకే అనిపించింది, కానీ ఇంకా ఫుల్లీ ఫర్నిష్డ్ కావాలనేసి ఇంకొక హౌస్ అక్కడ నంబర్ ఉంటే, టు లెట్ బోర్డు ఉంటే కాల్ చేసినాం అనమాట. అక్కడికి ఇంకొక బ్రోకర్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిండు. ఇల్లు అయితే నచ్చింది, ఇంకా మాకు వెళ్ళగానే దొరికిందనమాట దేవుడి దయ వల్ల. సో ఇంకా అక్కడే పడుకున్నాం. నైట్ అయితే లగేజ్ షిఫ్ట్ చేసి అక్కడే పడుకున్నాము. ఇంకా
అలా మార్నింగ్ లేచి ఇంకా సామాన్ అంతా సర్దాలి కదా, ముందైతే అక్కడ ఏమేమి కావాలనేసి గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకున్నాము. ఒక 10 to 15 మినిట్స్లో వచ్చేసిండు అనమాట. కాల్ చేయగానే గ్యాస్ అతను వచ్చి కనెక్షన్ అయితే ఇచ్చిండు. మేము తీసుకున్నది ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పిన కదా, మీకు ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తారండి అక్కడ ఎట్లుంటుంది ఏంది అనేసి. ఎంటర్ అవ్వగానే చిన్న హాల్ అండి. హాల్లో 2 సీటర్ సోఫా అనమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇంకా దేవుడికి కూడా ఇక్కడ కబోర్డ్ ఇచ్చిండ్రు. బాగుంది. చిన్నగా టీవీ ఒక 2 రోజులలో ఫిట్ చేస్తా అని చెప్పారనమాట. మేము తీసుకున్న అపార్ట్మెంట్లో కొత్తదనమాట ఇది. మేమే ఫస్ట్ వెళ్ళినాం. సో దట్ ఇంకా అన్నీ ఇన్స్టాల్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి హాల్లోంచి వెళ్ళగానే చిన్న కిచెన్ అనమాట. కిచెన్లో ఏమేమి ఇచ్చిర్రంటే వాటర్ ఫిల్టర్, గ్యాస్ పొయ్యి ఇచ్చిర్రండి మనకి. స్టవ్ ఇట్లా ఒక 2-3 కబోర్డ్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇంకా కిచెన్లోంచి వెళ్తే బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్లో కబోర్డ్స్ పెద్దగానే ఇచ్చిండ్రు. ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చిర్రు అనమాట. చాలా బాగుండే. సో ఇదండి ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే మనకి ఒక గీజర్, ఒక ఏమంటారు, ఒక టీవీ, ఒక సోఫా, ఒక ఫ్రిడ్జ్, ఒక గ్యాస్ పొయ్యి, ఒక రైస్ కుక్కర్, ఒక కెటిల్ ఇచ్చిరనమాట. ఇవి మనకు అక్కడ ప్రొవైడ్ చేసింది. దీని రెంట్ వచ్చేసి 30,000 అండి. ఇంకా 3 months అడ్వాన్స్ ఇవ్వాలట వాళ్ళకి. సో మేమైతే ఇది తీసుకున్నాం అనమాట పిల్లల కోసము. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను సామాన్ అంతా సర్దుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకుంటున్నా అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళగానే ఫస్ట్ దీపం పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అదే చేస్తాం కదా ఎవరమైనా. సో నేను ఇంటి దగ్గర నుంచే దేవుడి ఫోటో, దీపాలు అన్నీ తీసుకెళ్ళినా అన్నమాట. ఒత్తులు అవన్నీ, ఫ్లవర్స్ మాత్రం జెప్టో చేసుకున్నాం మేము, అక్కడికి వచ్చినాయి అనమాట. ఇంకా తర్వాత నేనైతే ఇంకా దీపం పెట్టుకొని కొంచెం దేవుడి ఆశీస్సులు తీసుకున్న. వినాయకుడు మనకి ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ వినాయకుడే కదా. ఇంకా ఫస్ట్ డే మా బాబు అయితే కాలేజ్కి వెళ్ళాలన్నమాట ఈరోజు. సో వాడైతే రెడీ అవుతున్నాడు. ఇంకా సామాన్లు సగం సగమే సర్దినాం, మొత్తం అయితే సర్దలేదు. మేము కూడా వాడితో పాటు కాలేజ్కి వెళ్తున్నాం అన్నమాట, వాడు డ్రాప్ చేయడానికి. ఫస్ట్ డే కాలేజ్ చూసి అక్కడ ఎట్లుంటుంది ఏంది అవన్నీ చూసి వద్దామనేసి మేము కూడా ఇంకా కార్లో బయలుదేరినాం. ఫుల్ ట్రాఫిక్ అండి బెంగళూరులో అయితే. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక 2 గంటల ముందే స్టార్ట్ కావాలనుకుంటా, టైం కంటే ముందు. ఆ ట్రాఫిక్ చూసి అయితే నేను పరేషాన్ అయిపోయినా. ఫైనల్గా కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. అప్పటికే ఇంకా మాకు లేట్ అయిందనమాట. జైన్ యూనివర్సిటీలో జాయిన్ చేసినాం అనమాట బాబుని. ఇంకా వెళ్తున్నాడు కాలేజ్ లోపలికి. వాడు వచ్చేదాకా మేము అక్కడే వెయిట్ చేద్దాం, ఫస్ట్ డే కదా, ఇంకా వాడిని పికప్ చేసుకొని వచ్చేద్దాంలే అని అక్కడే ఉన్నామన్నమాట. 1-2 అవర్సే కదా అనేసి. ఇంకా వాడు వచ్చినాక తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చినామన్నమాట ఇంటికైతే. వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయింది కాబట్టి బయటనే ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసి పడుకున్నాం అనమాట. ఇంకా ఓపిక లేదు ఎవరికి, బాగా టైర్డ్ అయిపోయినాము. నెక్స్ట్ డే ఇంకా పాప నేను బయటకు వెళ్దాము, కొన్ని సరుకులు తెచ్చుకోవాలనేసి ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం అనమాట. బాబు కాలేజ్కి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే కూడా చూడండి పైనుండి చూస్తే ఎంత ట్రాఫిక్ ఉందో. ఆ చిన్న చిన్న గల్లులలో కూడా హెవీ ట్రాఫిక్ అన్నమాట. అసలు నడవడానికి కూడా సందు లేదు, అంత ట్రాఫిక్. అసలు చూస్తే అయితే షాక్ అవుతాం మనము. ఆ టైంకి అట్లా ఉందన్నమాట. మేము ఇంకా అక్కడ నుండే నడుచుకుంటూ మెల్లిగా రోడ్డుపైకి వెళ్ళి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాము ఆ రోజుకి. బెంగళూరులో
ఉండడం చాలా కష్టమే అనిపించింది నాకైతే. రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. కానీ తప్పట్లేదు పిల్లల కోసం అయితే. ఇంకా సరే అనేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసి పిల్లలతో చపాతీలు చేయించిన అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ అవ్వాలి కదా. నేను ఉన్నప్పుడు ఒకసారి చేస్తే వాళ్ళు ఎట్లా చేసుకుంటారా లేదా అని నాకు ఒక ఐడియా వస్తుంది అనేసి వాళ్ళే చేసిండ్రు. నైట్ ఇంకా చపాతీలు తిని పడుకున్నాం అనమాట. నెక్స్ట్ డే అయితే మేము ఇంకా బయటకు వెళ్ళినాం. అక్కడ ఏమున్నాయి ఏంటి అనేసి. ఇంకా పాపకి ఒక 2-3 డేస్ టైం ఉండే అనమాట జాయిన్ అవ్వడానికి. సో దట్ మేమైతే ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి షాపింగ్ అనేసి చూస్తే ఇంకా కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్ళినాము. ఇన్స్టాలోనే చూసినాం అనమాట ఏంటి అనేసి. కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళిన తర్వాత మెట్రో ఎక్కి వెళ్ళినాం మేము. చూడండి రెడీమేడ్ బ్లౌజెస్, మంచి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఈ బ్లౌజెస్ అయితే 350, 450, 550 అట్లా క్లాత్ని బట్టి ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, స్టిచ్చింగ్ కూడా బాగుంది. స్ట్రీట్ షాపింగ్ అయితే మంచిగా అనిపించిందండి నాకు బెంగళూరులో. సో పాప నేను చాలాసేపు తిరిగి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అవి ఇవి స్ట్రీట్ షాపింగ్ చేసినాం అనమాట. బాగుండే, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్ డే రానే వచ్చేసిందండి. పాప ఆఫీస్లో జాయిన్ అవ్వాలి ఈరోజు అయితే. ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ఫాస్ట్గా ఇంకా పూజ చేసేసుకొని దేవుడికి అయితే దండం పెట్టుకోమన్నా. ఇంకా ఫస్ట్ డే కెరియర్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరదాము. ఇంకా మేము కూడా రిటర్న్ వచ్చే రోజే అనమాట. ఆ రోజు ఇద్దరిని పంపించేసి మేము ఇంకా రిటర్న్ అయిదామని వాళ్ళతో పాటే రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంకా పాపను ఆఫీస్ దగ్గర దింపి బాబుని మెట్రో ఎక్కిచ్చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట రిటర్న్. పిల్లల్ని వదిలేసి రావడం అంటే అసలు హారబుల్ అండి, అస్సలు భరించలేము. చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే అక్కడెక్కడో వదిలేసి వస్తున్నా అనేసి. కానీ తప్పేటట్టు లేదు. నాకు ముందు రోజు నైట్ నుండే ఇంకా రంది స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తాం, ఇంకా రిటర్న్ అయిపోయినాం అన్నమాట. ఇదండి వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.